ఒక్కసారి దోస అంటే ఇష్టమున్న వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా చాలా బాగా నచ్చింది మీకు దోస అంటే. దీన్ని అట్టు పాయసం అంటారండి. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చెప్తాను. ఒక గ్లాస్ బియ్యపు పిండి, అందులో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పాలు, 3 గ్లాసులు వాటరు, అదే గ్లాస్తో ఒక ముప్పావు కప్పు బెల్లం, 2 స్పూన్లు పంచదార వేసుకోండి. టేస్ట్ కోసం బాగుంటుంది. ఇదంతా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసి అప్పుడు గ్యాప్ లేకుండా కలుపుతూనే ఉండాలండి. అలా కలుపుతూ ఉండడం వల్ల ఉండలు అనేది కట్టదు. కలపపోతే కనుక ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఇలా స్లోగా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఎక్కువ ఉండలు కట్టేస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా కలుపుతూ ఉండాలి. అప్పుడు అయితే ఉండలు కట్టదు. చూసారా, మనకు కావాల్సిన స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని కలిపేసుకోండి ఒకసారి. తర్వాత అంతే, ఆఫ్ చేసేయండి స్టవ్. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దోశలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, నేను 5 మినిట్స్ అయ్యి చూపిస్తున్నది ఎలా గట్టిగా అయిపోయింది. కోసం అయితే రెడీ అయిపోయింది. దోశతో సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.